చాలామంది మనం దేవుని దగ్గర అడుగుతుంటాం, ప్రభువా నన్ను విస్తరింపచేయి, నన్ను దీవించు, నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచు అని నువ్వు అడుగుతుంటావు. అయితే దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, నీవుగా ఉంటే నువ్వు విస్తరించలేవు. నువ్వు పాత హృదయాన్ని కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడలేవు. ఇక్కడ యాకోబు జీవితంలో ఏంటంటే, నువ్వు పాతవాడుగా ఉంటే నువ్వు విస్తరించడం అసాధ్యం. నువ్వు పాత యాకోబుగా ఉంటే దీవించబడడం అసాధ్యం. నువ్వు పాత యాకోబుగా ఉంటే నువ్వు బలపడడం అసాధ్యం. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? విరగొట్టాలని అక్కడ వాక్యం రాయబడుతున్న మాట చూసినట్లయితే, ఆ తొడ నరము తెగడం అంటే అతనిలో ఉన్నటువంటి అహం అనే నరం తెగిపోయింది, అతనిలో మోసం అనే నరం తెగిపోయింది, అతనిలో అసూయ అనే నరం తెగిపోయింది, అతనిలో అహంకారం అనేకమైన అన్ని నరాలు తెగిపోయిన తర్వాత దేవుడు అతన్ని మల్టిఫై చేశాడు. తన 12 కుమారులను 12 గోత్రికులుగా ఒక గొప్ప ఇశ్రాయేలు జాతిగా దేవుడు యాకోబు కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించాడు. నీవు కూడా యాకోబు వలె దీవించబడాలి అంటే, యాకోబులా నువ్వు కూడా మార్చబడాలి అంటే, యాకోబు లాంటి అనుభవాలు మన జీవితంలో కూడా ఉండాలంటే విరగొట్టబడు.